ది ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్ ఆధారంగా వేగంగా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా గుర్తించబడి ఉంది. ఆ మేరకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2024-25 సంవత్సరానికి భారత వృద్ధి రేటును 6.6% నుంచి 7% అంచనాలను పెంచడం జరిగింది. ఈ ఆర్థిక వృద్ధి రేటు దానికి సంబంధించి క్రిసిల్ నివేదిక ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.8%గా సూచిస్తూ రానున్న 7 సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని క్రిసిల్ సూచించింది. ఈ సందర్భంలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇవి రెండు భారత వృద్ధి రేటును 7 వద్ద స్థిరంగా సూచిస్తూ ఉన్నాయి. అంటే ఇది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికే కాదు, 2023-24లో 8.2%గా ఉన్నటువంటి ఆర్థిక వృద్ధి రేటు 24-25 సంవత్సరానికి 7%గా ఉంది. 25-26 సంవత్సరానికి 6.7%గా, 26-27 ఆర్థిక సంవత్సరానికి 6.7%గా వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సూచిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనం ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక వృద్ధికి తోడ్పడేటువంటి పరిస్థితులు ఏంటి లేదా కారణాలు ఏంటి, ఆర్థిక వృద్ధి యొక్క ప్రాముఖ్యం ఏంటి, దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ముందుగా ఆర్థిక వృద్ధి అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, సేవలు వీటిని ద్రవ్యోల్బణంతో పోల్చుకుంటూ వాటిలో వచ్చినటువంటి పెరుగుదలని మనం ఆర్థిక వృద్ధిగా పేర్కొనడం జరుగుతూ ఉంది. మరొక రూపంలో చెప్పాలి అంటే వాస్తవిక వస్తు సేవల యొక్క ఉత్పత్తిలో వచ్చినటువంటి పెరుగుదలని ఆర్థిక వృద్ధిగా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ ఆర్థిక వృద్ధికి తోడ్పడేటువంటి పరిస్థితులు ఏంటి, వీటి ఆధారంగా ఆర్థిక వృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, మూలధన వస్తువుల యొక్క ఏర్పాటు, అంటే క్యాపిటల్ గూడ్స్ అని చెప్తాం వీటిని. వాటిల్లో వచ్చేటువంటి పెరుగుదల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌలిక సదుపాయాల కల్పన ఉదాహరణకి మనం చెప్పుకోవాల్సి వస్తే. అలానే రెండవ అంశం ఏంటయ్యా అంటే శ్రామిక శక్తి, లేబర్ ఫోర్స్ అని చెప్తాం. అంటే శ్రామికుల్లో వాళ్ళ యొక్క శ్రమ ద్వారా ఉత్పాదకతలో వచ్చేటువంటి పెరుగుదల, అంటే ఎక్కువ మంది శ్రామికులు కనుక పనిచేసినట్లయితే ఎక్కువ ఉత్పాదకత రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం ఈ శ్రామిక శక్తిలో మనం గమనిస్తూ ఉంటాం. అలానే మూడవది సాంకేతికత, టెక్నాలజీ. ఈ సాంకేతికత ద్వారా కూడా, అంటే సాంకేతికతను అందిపుచ్చుకోవటం ద్వారా కూడా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. అంటే సాంకేతికతలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉన్నట్లయితే ఉత్పాదకత పెరగటానికి అవకాశం ఉంటుంది. అలానే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే 4వది హ్యూమన్ క్యాపిటల్, మానవ వనరులు. ఇది కూడా వెల్ ట్రైన్డ్ ఆర్ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్, అంటే ఆయా రంగాల్లో ఉన్నతమైనటువంటి శిక్షణని, నైపుణ్యాన్ని కలిగినటువంటి మానవ వనరులను కూడా ఆర్థిక వృద్ధికి తోడ్పడేటువంటి ప్రధాన సాధనంగా మనం గుర్తిస్తాం. ఇట్లా క్యాపిటల్ గూడ్స్, లేబర్ ఫోర్స్, టెక్నాలజీ అండ్ హ్యూమన్ క్యాపిటల్, ఆల్ దీస్ ఆర్ లెడ్ టు ది ఎకనామిక్ గ్రోత్. ఆ తర్వాత మనం గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే అంటే ఆర్థిక వృద్ధి యొక్క ఆవశ్యకత ఏంటి, ఆర్థిక వృద్ధి
ద్వారా మనకు చేకూరేటువంటి ప్రయోజనాలు ఏంటి? అంటే ఒక దేశం ఆర్థికంగా వృద్ధి చెంది ఉన్నట్లయితే ఎటువంటి ప్రయోజనాలు అనేటువంటివి ఆ దేశ ప్రజలు అందిపుచ్చుకోవటం జరుగుతుంది అనేది. వాటిల్లో అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటంటే అంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. అంటే మోర్ జాబ్స్ ఫర్ మోర్ పీపుల్. అలానే మరొక అంశం ఏంటయ్యా అంటే పేదరికం అనేటువంటి దాంట్లో తగ్గుదల అనేటువంటిది వస్తుంది. కారణం ఏంటయ్యా అంటే వృద్ధి అంటే మనం పెరుగుదల అని చెప్పేసి మనం ఒక అర్థంలో తీసుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆర్థికంగా పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుందో పేదరికం అనేటువంటి తగ్గటానికి అక్కడ అవకాశం ఉంటుంది. అలానే మరొకటి వస్తు సేవలు అనేటువంటి వాటి యొక్క లభ్యత. అంటే అందరికీ వస్తువులు అనేటువంటివి తేలికగా లభ్యం కావటానికి అవకాశం ఉంటుంది. అలానే వస్తువులను ఎంపిక చేసుకోవటంలో ప్రజలకి ఛాయిస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే అనేక రకాలైనటువంటి వస్తువుల యొక్క ఉత్పాదకత జరుగుతుంది కాబట్టి వాటిల్లో వారికి అవసరమైనటువంటి వస్తువుల్ని తేలికగా ఎంపిక చేసుకునేటువంటి వీలుంటుంది. అలానే ప్రజల యొక్క జీవన ప్రమాణాలలో పెరుగుదల అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇది అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. పెరుగుదలని, అభివృద్ధిని, వృద్ధిని మనం సూచిస్తూ ఉన్నాము అంటే ఈ జీవన ప్రమాణాల్లో మార్పు అనేటువంటిది తప్పనిసరిగా మనం గమనించాల్సి ఉంటుంది. అలానే ప్రజలకు సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది పెరుగుతుంది. దాన్ని మనం సామాజిక భద్రత అంటాం, వాళ్ళ యొక్క జీవనానికి సంబంధించి, జీవన ప్రమాణాలకు సంబంధించి. అలానే ఆర్థిక భద్రత కోసం అంటే ఎకనామిక్ సెక్యూరిటీ అంటాం దీన్ని. అంటే మినిమం వారి యొక్క జీవనానికి ఆర్థికపరమైనటువంటి పెరుగుదలకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో విభిన్నమైనటువంటి పరిశ్రమలు అనేటువంటివి ఉత్పాదక రంగంలో చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే పారిశ్రామిక విభిన్నత్వం అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే వ్యాపారం అనేటువంటిది, వ్యాపార రంగం అనేటువంటిది విస్తరిస్తుంది. చివరిగా పన్ను రూపేణా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ప్రభుత్వ పరంగా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రయోజనాలు అనేటువంటివి ఆర్థిక వృద్ధి ద్వారా సాధ్యమవుతాయి. అయితే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత వృద్ధి రేటును 7% పెంచడానికి దోహదపడినటువంటి అంశాలేంటి అంటే, ఒకటి ఇందాక చెప్పినట్లుగా ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్ ప్రకారం ఎగుమతుల రంగంలో లేదా విదేశీ వర్తకంలో భారతదేశం అనేటువంటిది తీసుకుంటున్నటువంటి చర్యలు. రెండవది ప్రధానంగా మనం గుర్తించాల్సిన అంశం ఏంటయ్యా అంటే అంతర్జాతీయ పోటీతత్వం మరియు వాల్యూ చైన్. ఇటువంటి అంశాల ఆధారంగా భారత ఎగుమతుల్లో మనం ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువులు, వాటిల్లో ప్రధానమైనటువంటిది ఐటీ ఆధారిత వస్తువులు. అలానే వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి మనం ఇటీవల కాలంలో ఫార్మా రంగాన్ని విస్తృతం చేసుకొని ఉన్నాం. అదేవిధంగా వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, అలానే గ్రీన్ టెక్నాలజీకి సంబంధించి ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువుల యొక్క ఎగుమతి మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఈ రంగాల్లో వచ్చినటువంటి ఉత్పాదకతల్ని మనం ఎగుమతుల రంగంలో భాగస్వామ్యం చేయటం, తద్వారా భారతదేశం అనేటువంటి దాని యొక్క వృద్ధి రేటు పెరుగుదలకి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనేటువంటిది సూచించటం. ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం గమనించాలి. ఈ ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్ ప్రకారం మరొక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటయ్యా అంటే రాబోయేటువంటి కాలంలో భారతదేశం యొక్క ఎగుమతుల లక్ష్యం $1 ట్రిలియన్ చేరుకోవటం.
ఈ $1 ట్రిలియన్ చేరుకునేటువంటి క్రమంలో ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్ అనేటువంటిది 3 రకాలైనటువంటి మార్గాలని సూచించడం జరిగింది. అంటే $1 ట్రిలియన్ అనేటువంటి లక్ష్యానికి ఎట్లా చేరుకోవాలి అనే క్రమంలో 3 మార్గాలను సూచించింది ప్రధానంగా. వాటిల్లో ఒకటి వర్తకంలో ఖర్చులు అనేటువంటి వాటిని తగ్గించుకోవటం. అలానే రెండవది వర్తకంలో అవరోధాలు అనేటువంటి వాటిని అధిగమించటం. చివరగా వర్తక పరంగా చేసేటువంటి వస్తువుల్లో విభిన్నత్వాన్ని లేకుండా ఏకత్వం అనేటువంటి దాన్ని సాధించటం, వర్తక ఏకత్వాన్ని సాధించటం. ఈ మూడింటిని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు $1 ట్రిలియన్ ఎగుమతి లక్ష్యాన్ని చేరుకోవటం సాధ్యమవుతుంది అని చెప్పేసి సూచించటం. అలానే ఈ నివేదికలో అంటే ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అదేంటయ్యా అంటే వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అనేటువంటిది చోటు చేసుకుంటుంది. ఈ అల్ప ఉత్పాదకతని తక్కువ ఉత్పాదక వస్తు సేవల ద్వారా అంటే దానిలో 9.9% వృద్ధి రేట్ అనేటువంటి సాధించడం జరిగింది. దాని ద్వారా అది కాంపెన్సేట్ చేయటం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెలియజెప్పటం. అలానే పాండమిక్ తర్వాత అంటే 2019 కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక రంగాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి చోటు చేసుకొని ఉన్నాయి. మరి ముఖ్యంగా భారతదేశంలో పట్టణాలలో నిరుద్యోగం అనేటువంటిది విస్తృతమవుతూ ఉందని, మరి ముఖ్యంగా స్త్రీలలో ఆ నిరుద్యోగం అనేటువంటిది 8.5% చేరుకుంది అని, పట్టణ యువతలో అది 17.5% చేరుకోవటం జరిగింది అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఆ ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్ ఆధారంగా సూచిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే ఒకవైపు వృద్ధి రేటు పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూనే ఉన్నాం. రెండో వైపు ఏ రంగాల్లో ఎగుమతులు అనేటువంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా వృద్ధి రేటు పెరుగుతుందో మనం సూచిస్తూ ఉన్నాం. అలానే సిమిలర్గా నష్టాలు కూడా ఉన్నాయి. ఈ నివేదికలో ప్రధానంగా హెచ్చరించబడినటువంటి రంగాలు 2 ఉన్నాయి. ఒకటి వ్యవసాయక రంగం, రెండవది నిరుద్యోగం. ఈ నిరుద్యోగం అనేటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నిజంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నా, దాని ఆధారంగా పారిశ్రామిక రంగం అనేటువంటిది అభివృద్ధి చేసుకోవాలన్నా. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి భారత ప్రభుత్వం అంటే కేంద్ర క్యాబినెట్ అనేటువంటిది 7 విధానాలు అనేటువంటి వాటిని తీసుకొని రావటం జరిగింది. దానికి ఇటీవల కాలంలో క్యాబినెట్ అనేటువంటిది అప్రూవ్ చేసింది. ఆ 7 పాలసీస్కి సంబంధించి మొత్తం 12,400 కోట్ల రూపాయలు కేటాయింపు అనేటువంటి దాన్ని కేంద్ర క్యాబినెట్ అనేటువంటిది చేయటం జరిగింది. సో ఆ మేరకు భారత వ్యవసాయ రంగంలో కూడా తిరిగి మరలా ఉత్పాదకత అనేటువంటి దాన్ని, వృద్ధి రేటుని మనం వాటిలో పెరుగుదలని ఆశిస్తూ ఉన్నాం. తద్వారా అటువంటి వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.